మేజర్ క్వశ్చన్ అండి. మిమ్మల్ని చాలా మంది అడుగుంటారు, నేను కూడా అడుగుతున్నాను. పర్లేదు. ఎందుకని ఫుడ్ తినరు? అంటే నేను ఒక దేవుడి దగ్గర పెట్టాను, అది ప్రసాదం మీకు తెచ్చి ఇచ్చాను, మీరు ఎందుకు తినరు? ఇప్పుడు మీరు చేసిన ఒక తిరుపతి లడ్డు ఉందనుకోండి, అదే శనగపిండి, అదే బెల్లం, అదే చక్కెర, అదే యాలక్కాయ, మీరేసిన అదే, నేనేసిన అదే, కానీ మీరు ఎందుకు తినరు? ఇప్పుడు మీరు ఆల్రెడీ కాదండి, మీరు ఆల్రెడీ క్రిస్టియన్, మీరు స్ట్రాంగ్ గా మనసులో ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రసాదం తినడం వల్ల నేను మలినం అయిపోతానని మీకేమి తెలుస్తుంది కదా, మీరంటే స్ట్రాంగ్ గా ఉంటారు కదా. అలాంటప్పుడు ఏ భయం లేనప్పుడు ఎందుకు తినరు మీరు? ఓకే, ఇది భయానికి ధైర్యానికి సంబంధించింది కాదు, ఇది పవిత్రతకి అపవిత్రతకి సంబంధించి. అంటే హిందువులు పవిత్రంగా ఉండరు, అది హైందవులకు పవిత్రమేమో, కానీ బైబిల్ ఏం చెప్పిందంటే విగ్రహాలకు దూరంగా ఉండండి, విగ్రహారాధన చేయకూడదని బైబిల్ చెప్పింది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, విగ్రహారాధన చేయకూడదు, సృష్టికర్తను తప్ప సృష్టాన్ని పూజించకూడదు. సృష్టాన్ని పూజించడమే విగ్రహారాధన అంటే. కాబట్టి ఏంటంటే ఈ ప్రసాదం అన్నది విగ్రహానికి అర్పించేటువంటి పదార్థం అది. కాబట్టి విగ్రహారాధనతో మేము ఏమాత్రం పాలుపంపులు లేకుండా ఉన్నప్పుడు మేము ఎందుకని ఆ విగ్రహానికి అర్పించినటువంటి అర్పితాన్ని, ఆ ప్రసాదాన్ని తినాలి? అది వ్యతిరేకం కదమ్మా.